Now I would like to continue possessive case. Earlier I happened to deal with 3 ways of forming possessive case. Now I am going to deal with 5 points, very important. Don't think that these are very simple, what is there like that. Don't neglect them. They will be asked in the exam. See, I was asked during our competitive exams, goodness sake. We don't know which type of question they will ask you. Be careful about each and every point. By repeatedly reading, having good concentration on the subject, interest, inclination, you can get very good command over it. See, now I am dealing with the points from 4 to 8. Fourth point. By adding only the apostrophe to plural nouns ending in s. చూసారా, కొన్ని ప్లూరల్ నౌన్స్ మోడర్న్ గా కూడా అదే వచ్చింది అభిప్రాయం. కొత్త కొత్త పదాలు వచ్చినప్పుడు కొత్త నౌన్స్ అయ్యి ప్లూరల్ ఎలా అంటే ఎస్ తో సరిపెట్టుకోండి అంటున్నాడు. స్పెల్లింగ్లు మార్చడం అట్లా గడబడే వల్లే సింప్లిఫై. పెద్ద పెద్ద రచయితలు ఈ స్పెల్లింగ్ విషయంలో సింప్లిఫై చేయడానికి ట్రై చేశారు. అమెరికాలో బాగా సక్సెస్ అయింది. ఇంగ్లాండ్ లో కొంచెం స్లోగా ఉంది అంటారు. ఏదేమైనా స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇంకా చాలా రిఫార్మ్ జరగాల స్పెల్లింగ్ విషయంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి బై యాడింగ్ ఓన్లీ ది అపాస్ట్రఫీ ఎస్ అంత మాట్లాడాల టు ప్లూరల్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్. క్రోస్ అన్నాడు. క్రోస్. నెక్స్ట్ గూల్డ్, క్రోస్, కాకి గూల్డ్. చూడండి, జస్ట్ అపాస్ట్రఫీ. వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనియన్, సింపుల్ గా అంతే. గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్. చూడండి, ప్లూరల్ కాబట్టి అపాస్ట్రఫీ. అస్సలు ఇంకో చిన్న పాయింట్ చెప్తాను. అంటే వేరే బుక్స్ చూస్తా అంటే మోడర్న్ గా ఒక మాట చెప్తున్నాడు. బాయ్స్ గర్ల్స్ స్కూల్స్ వీటికి సంబంధించి ఈ అపాస్ట్రఫీ కూడా మోడర్న్ గా తీసేసారు. జనరల్ రూల్ ఏం చెబుతుందే, అపాస్ట్రఫీ పెట్టి చాలు, ఎస్ వద్దులే అన్నారు అంతకుముందు. ఇప్పుడేమంటున్నారు, ఫ్యాషన్ ఎక్కువైపోయింది, సింప్లిఫికేషన్ ఎక్కువైపోయింది. అపాస్ట్రఫీ కూడా ఎందుకంటే గర్ల్స్ స్కూల్ అనేసేయండి, బాయ్స్ స్కూల్ అని అంటున్నాడు. ఈ మార్పును కూడా గమనించండి మీరు. అంటే ఈ స్పెల్లింగ్ విషయంలో కొన్ని మార్పులు వస్తా ఉన్నాయి భాషలో. జీవత్ భాష కదా, ప్రపంచ భాష, ఇది ఎన్నో మార్పులు వస్తుంది. మన మాతృభాషలోనే ఎన్నో మార్పులు వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఎన్నో మా తమాషగా చూస్తూ ఉండి ఇంట్రెస్ట్ ఉంటాయి, మనకు ఐడియా వస్తూ ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకోండి. సరే, 5వ పాయింట్. బై యాడింగ్ అపాస్ట్రఫీ ఎస్ ఓన్లీ టు ది లాస్ట్ వర్డ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ నౌన్స్ టేకన్ టుగెదర్. ఒక వ్యక్తిని, ఒక సంస్థని, వాటిని తెలియచేయటానికి, వస్తువుని తెలియచేయటానికి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాడతారు. కొన్ని సందర్భాల్లో ఫ్రేజులు అయ్యి వాటికి ఎక్కువ నౌన్స్ ఉన్నప్పుడు, ఒక విషయం చెప్పడానికి ఎక్కువ నౌన్స్ ఉన్నప్పుడు చివరి నౌన్నే అపాస్ట్రఫీ ఎస్ అటువంటి వాడుకోండి. అపాస్ట్రఫీ కానీ అపాస్ట్రఫీస్ కానీ వాడుకోండి మీ రూల్స్ ప్రకారం. మధ్యలో వాటిని కలిపెట్టకాకండి అంటాడు. ఉదాహరణ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ కెనడాస్ పిఆర్ పాలసీ, పర్మనెంట్ రెసిడెన్స్ పాలసీ. ద గవర్నమెంట్స్ అని అనకూడదు. ద గవర్నమెంట్ ఆఫ్ కెనడా అనేది ఒకదాన్ని తెలియజేస్తుంది, కెనడా గవర్నమెంట్. ఆ చివరి పదానికి అపాస్ట్రఫీ ఎస్ వాడండి అంతే. అట్లే ద యూనివర్సిటీ ఆఫ్ నాగార్జునాస్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ అని. ఫ్యాకల్టీ అనే పదాన్ని సింగులర్ గా వాడుకుంటారు, ప్లూరల్ గా కూడా వాడుకుంటారు. అదే పదాన్ని పవర్ అనే సెన్స్ లో కూడా వాడుకుంటారు. ఫ్యాకల్టీ తమాషగా డిక్షనరీ చూస్తూ ఉండండి, ఎన్నో విషయాలు బాగా ఆసక్తికరం ఉంటాయి. ఫ్యాకల్టీ ఇక్కడ ఏంది, ద యూనివర్సిటీ ఆఫ్ నాగార్జునాస్, ఇదంతా కలిపి ఒకదాన్ని తెలియజేస్తుంది. ఆ చివర పదానికే అపాస్ట్రఫీ ఎస్ ఉంచాలి. అట్లే ఈజ్ సిస్టర్ ఇన్ లాస్ హౌస్. సిస్టర్ ఇన్ లా, ఇక్కడ సిస్టర్ ఉంది, లా ఉంది, ఎన్ని పదాలు ఎక్కువ వచ్చేసి నౌన్లు ఒకరిని గురించే చెప్తున్నాయి. అప్పుడు దేనికి అపాస్ట్రఫీ, ఆ పై రూలే, ఆ చివరి దానికి అపాస్ట్రఫీ ఎస్ వాడండి. సిస్టర్ ఇన్ లాస్ హౌస్, పొజిషన్ తెలియజేయటానికి అండి. ఇది ప్లూరల్ చేయటానికి సిస్టర్స్ ఇన్ లా అనాల. తేడా గమనించాల. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ గుర్తుంటుంది.
నీకు అర్థం కాలేదు, ఏందో గడపడా చదివావు అంతే సంగతులు పొద్దు. లాంగ్వేజ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చదవాలి. ఏదో మనం లెక్కలు ఎంత జాగ్రత్త చేస్తాం అట్లా కూడా నేర్చుకోండి, బాగా కాన్సన్ట్రేషన్గా చదవండి. ఇప్పుడు ఉండేవాళ్ళు అట్లా కేర్లెస్గా చదవటం వల్ల, క్యాజువల్ చదవటం వల్ల పరీక్షలు ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది అవుతుంది. మేము పోటీ పరీక్షలు చెప్తుంటాం కదా, చూస్తూ ఉన్నాను నేను సందర్భాల్లో. ఎవరైతే దీన్ని గట్టిగా పడతారో వాళ్ళు గ్యారంటీ జాబ్, డౌటేబుల్. చాలా మందిని చూస్తున్నాను నేను. ఇక్కడ డీవియేషన్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎప్పుడో మోటివేషన్ క్లాసులు ఎప్పుడో మాట్లాడతానో అప్పుడు చెప్తాయి అన్ని కూడా. ఇక్కడ సిస్టర్స్ లాంటేమో ఇదేంది ఫ్లోరల్, ఇది పొసిసివ్ కేసు కదా, చివరి దానికి అపాస్ట్రఫీ ఎస్ వాడండి అంతే. 6వ పాయింట్, ఓన్లీ ద నౌన్ ఇన్ అపోజిషన్ హ్యాస్ అపాస్ట్రఫీ ఎస్ యాడెడ్ టు ఇట్. నౌన్ ఇన్ అపోజిషన్ అన్న, అందుకే ఈ కాన్సెప్ట్స్ క్లియర్ గా తెలుసుకోవాలా. నౌన్ ఇన్ అపోజిషన్ అని మనకు తెలియదు. తెలియనప్పుడు ఈ రూల్ ఏం అర్థం అవుద్ది? ఒక నౌన్ ఉంటుంది, దాని పక్కన ఇంకొక నౌన్ ఉంటుంది, ఆ రెండు కలిపి ఒకరి గురించే చెప్తున్నాయి. అప్పుడు ఆ రెండో నౌన్ని నౌన్ ఇన్ అపోజిషన్ అంటారు. అపోజిషన్ అంటే నియర్నెస్ అని. ఏపీపీఓ ఎస్ఐటిఐఓ అని. ఓపీపీఓ కాదు, ఆపోజిట్ అది వేరే, అపోజిషన్ అది వేరే. ఇక్కడ నేను చెప్తుంది ఏందా, ఏపీపీఓ తేడా గమనించండి. నౌన్ ఇన్ అపోజిషన్, నౌన్ ఇన్ నియర్నెస్ అంటే దగ్గర సంబంధం ఉందని. పాల్కీవాలా ఆయన గురించి చెప్తుంది ఎవరైనా, ది లెక్చరర్, దేనికి ఉంచాలి అపాస్ట్రఫీ? ఈ రెండు ఒకరిని గురించే చెప్తున్నాయి కదా. లెక్చరర్స్ హౌస్, ప్రసాద్ అవర్ ఇంగ్లీష్ లెక్చరర్, ఇల్లు చెప్పాలి. ప్రసాద్ అవర్ ఇంగ్లీష్ లెక్చరర్స్ హౌస్. అలా నౌన్ ఇన్ అపోజిషన్ వాడాలి. అద్రిత అని ఉందా, అద్రిత మై రిలేటివ్స్, మై రిలేటివ్, అద్రిత మై రిలేటివ్ షాప్ అనాలా. ఎట్లా అంటావా? మా రిలేటివ్ అయిన అద్రిత యొక్క షాప్ అని చెప్పాలి. అద్రిత మై రిలేటివ్స్ షాప్. అట్లా నౌన్ ఇన్ అపోజిషన్ కే మనం అపాస్ట్రఫీ ఎస్ తగిలేంతే. ప్రసాద్ ద గ్రామేరియన్స్ క్లాసెస్. గ్రామేరియన్ అంటే ఏంది? గ్రామర్ తెలిసిన వాడు. తెలుగులో వైయాకరణుడు అంటారు. వ్యాకరణము తెలిసిన వ్యక్తి ఏమంటారా? వైయాకరణుడు, వైయాకరణుడు అంట. ప్రసాద్ ది గ్రామేరియన్స్ క్లాసెస్. జాగ్రత్తగా 1-4 సార్లు చదవండి, అదే గుర్తుంటాయి. తర్వాత 7వ పాయింట్, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఫాలో ఆఫ్ రూల్. నేను చెప్పాను కదా మొదట్లోనే, ప్రాణం లేని వాటికి అపాస్ట్రఫీ ఎస్ వాడకూడదు అన్న. ఏదో ఒక సందర్భం చెప్పా. పర్సానిఫికేషన్, వ్యక్తులుగా భావిస్తే తప్ప, లేకపోతే వాడకూడదు అని చెప్పి. ఇక్కడ ఏం చేయాలి? ఆఫ్ అనే దాన్ని వాడుకోవాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ద చైర్స్ లెగ్ అనకూడదు. చైర్కి ప్రాణం లేదు కదా, దానికి అపాస్ట్రఫీ ఎస్ తగిలికూడదు. అయితే ఎట్లా? ఆఫ్ రూల్ ఉంది కదా, ఆల్టర్నేట్ ఇచ్చేసారు. ది లెగ్ ఆఫ్ ది చైర్. చూసారా ఎంత గొప్పగా చెప్పాడు? ద లెగ్ ఆఫ్ ది చైర్. ద టేబుల్స్ బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ ద టేబుల్ అన్నాను. టేబుల్స్ బ్యూటీ, టేబుల్స్ వర్క్మన్షిప్ అట్లా అనకూడదు. అపాస్ట్రఫీ ఎస్. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాను మనం. మోడర్న్ ఏం చేశారంటే ద లెగ్ ఆఫ్ ది చైర్, ఎంత పొడుగ్గా ఉంది, ఎందుకు గందరగోళం ఉందని ద చైర్ లెగ్ అనమన్నాడు. ఏమనమన్నాడు? ద చైర్ లెగ్. ద టేబుల్ వర్క్మన్షిప్. అపాస్ట్రఫీ ఎస్ గా దానికి సమస్య వచ్చింది, అపాస్ట్రఫీ ఎస్ గా సమస్య వచ్చింది, దాన్ని తీసేస్తే పోరైతే అని ఎంతో చాలా గొప్ప ఇన్నోవేషన్ ఇది. అందుకే అది కూడా రాశాను, అంటే కూడా రాస్తున్నాను, నోట్ అని రాశాను. పర్సానిఫైడ్ ఆబ్జెక్ట్స్ కెన్ హ్యావ్ అపాస్ట్రఫీ ఎస్. ప్రాణం లేని వాటిని ప్రాణం ఉన్న వాటిగా భావిస్తే వాటికి అపాస్ట్రఫీ ఎస్ కానీ అపాస్ట్రఫీ కానీ వాడుకోవచ్చు అని చెప్పా. అది గుర్తుంచుకో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా చూడండి. నేచర్స్ లాస్, ప్రకృతి సూత్రాలు. డెత్స్ బ్లో, చావు దెబ్బ. డెత్ అనేది ఏంటి? ఒక వ్యక్తిగా భావించాడు, మరణం, చావు దెబ్బ, డెత్స్ బ్లో. అసలు జనరల్ గా ద బ్లో ఆఫ్ ది డెత్ అనాల, కానీ కవులు ఆర్యుల ప్రయోగంబు యథాప్రయోగంబుగా గ్రాహ్యంబు. పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది అలానే ఫాలో కావాలా.
ఒకసారి చిన్నయ్య సూరిని అడిగారు, మోకాలు అనే దాన్ని విడదీయమన్నారు. తెలుగు గ్రామర్ ఆయనే కదా రాసింది మనకి. ఆయన కూడా నా వల్ల కాదని నేను విడదీయలేను అన్నాడు. మోకాలు ఆలోచించండి మీరు, మోకాలు ఎవరన్నా విడదీయగలరా? దేవాలయము, దేవా ప్లస్ ఆలయము దేవాలయము, దేవి ప్లస్ ఆలయము దేవ్యాలయము, గ్రంథ ప్లస్ ఆలయము గ్రంథాలయము అన్నావు, బాగుంది. సరే మోకాలు విడదీయండి అన్నాడు. అది నా వల్ల కాదు అన్నాడు. అయితే అదేంది? అది సంధ్యేను, 2 పదాలు కలిసినాయి. ఆ 2వ పదాలు ఏంటో తెలియదు. ఒక పదం తెలుసు, కాలు అనేది తెలుసు, ఆ ముందు ఏందో తెలియదు మోకాలు అంటే. అయితే అట్లా ఆర్యుల ప్రయోగంబు యథాప్రయోగంబుగా గ్రాహ్యంబు. ప్రయోగం వాళ్ళు ఏది ప్రయోగిస్తే అదే చేయి, మనకెందుకు దాన్ని ఆమెను పట్టుకోలాగా కన్నది. అట్లా ఇక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ కవులు వాళ్ళందరూ ఇలా నిర్ణయం చేశారు, మనం కూడా అయ్యే ఫాలో అవుదాం. అది కూడా సూత్రమే, పెద్దవాళ్ళు ఫాలో అవటం, మనం కూడా అంతే. 8వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పరీక్షల్లో చావు దెబ్బ కొడతాడు అన్నమాట. ఇక్కడక్కడ మనం దొరకం, ఏదైనా చేసేస్తాం, వాడు ఇక్కడ మాత్రం కొట్టేస్తాడు. ముఖ్యంగా పెద్ద పెద్ద క్యాడర్ ఎగ్జామ్స్ లో వాడుతుంటాడు. చూడండి, ఇన్ సమ్ కామన్ ఫ్రేజెస్ ఇనానిమేట్ థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ హ్యావ్ అపాస్ట్రఫియస్. నేనేం చెప్పాను? ప్రాణం ఉన్న వాటికే అపాస్ట్రఫియస్, ప్రాణం లేని వాటికి అపాస్ట్రఫియస్ వాడకూడదు అన్నా. ఏదో ఒకటి ఎక్సెప్షన్ చెప్పాను. ఇక్కడ ఇంకేం చెప్తున్నా అంటే, ఫ్రేజ్ ఉంటుంది. ఫ్రేజ్ అంటే ఏంటి? 1 కంటే ఎక్కువ పదాలు ఉంటాయి అంతే. ఫ్రేజ్ ఉంటుంది, ఆ ఫ్రేజ్లో ఏదో పదం, దానికి అసలు ప్రాణం ఉండదు, అయినా దానికి అపాస్ట్రఫీ తగిలిస్తున్నాడు. దానికి అవి మనం గమనించాలి. ఇది తప్పు కదా, అది కదా అంటే గుడ్డు మీద ఈకి లాగా కాకుండా, గుడ్డు మీద ఈకి లాగితే గుడ్డు బయలిపోద్ది. అందువల్ల మీరు వాళ్ళు ఎట్లా వాడితే అట్లా వాడు, మీకు ఎందుకు అయింది. ఎట్ స్టోన్స్ త్రో అన్నాడు, రాయి విసిరినంత దూరంలో. ఇంగ్లీష్లో ఏమంటారా? రాయి విసిరినంత దూరంలో ఉందా మా ఇల్లు. అవర్ హౌస్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఎట్ స్టోన్స్ త్రో. ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటాడు. స్టోన్కి ప్రాణం లేకపోయినా అపాస్ట్రఫీ వాడాడు, పెద్దవాళ్ళు వాడారు అంతే, నువ్వు కూడా వాడు. 10గురాడు మాట పాడి ఏ చరంగు ధరణిలోన. 10 మంది ఏమనుకుంటే అదే. మన పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా, షేక్స్పియర్ కావచ్చు, మిల్టన్ కావచ్చు, ఎడిసన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, జోనాథన్ స్విఫ్ట్ కావచ్చు, ఆస్కార్ వైల్డ్ కావచ్చు, జార్జ్ బెర్నాడ్ షా కావచ్చు, ఎవడైనా వాళ్ళు కొన్ని అలా వాడేసేసారు, మనం కూడా వాడాల్సిందే. ఓకేనా? తర్వాత ఇన్ ఏ వీక్స్ టైం అంటాడు, ఐ విల్ గో టు ది యుఎస్ఏ ఇన్ ఏ వీక్స్ టైం. 1 వారంలో పోబోతాను అని అన్నాడు. ఒక రూల్ ఏంటంటే టైము, డిస్టెన్స్, వెయిట్ వాటిని అపాస్ట్రఫీతో వాడుకోండి అని ఉంది. ఆ సూత్రం ఇక్కడ ఏదో అప్లై చేసినట్టుంది. అందువల్ల ఇన్ ఏ వీక్స్ టైం, ప్రాణం లేకపోయినా కూడా దానికి అపాస్ట్రఫియస్ అని వాడారు. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ. పదే పదే చదవటం వల్ల ఈ సూత్రాలన్నీ మీకు గుర్తుంటాయి. అనగా అనగా రాగము అతిశయిల్సు నుండు, తినగా తినగా వ్యము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వద అభిరామ వినరవేమ. బాగా ప్రాక్టీస్ చేయండి, ఏ గుర్తుంటాయి. మీరు ఎవరికో చెప్పబోతున్నట్టుగా మీ సబ్జెక్టు నేరవండి, మీరు నంబర్ 1 అయిపోతారు. ఇదే రహస్యము. లిటిల్ ఫ్లవర్ కంపెనీ ఒక బుక్స్లో ఈ పాయింట్ రాశాడు. సబ్జెక్ట్ బాగా కమాండ్ రావాలంటే మనం ఇలా చేయాలి, ఎవరికో చెప్తున్నట్టుగా చదవాలి. మనం ఎవరికో చెప్పబోతున్నాం, మనం బాగా నేర్చుకుంటే కదా చెప్పేదని ఆ భయం అనుకుంటే నేర్చుకుంటాం. నేను అలానే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.